తెలంగాణ రాష్ట్రానికి ఆభరణం వంటిది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించదలిచారు. అసలు ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించడం వలన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో వచ్చిన సమస్యలు ఏంటివి? అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యలో ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుంది. మొత్తానికి ఈ యుద్ధం అనేది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనే జరుగుతుందా, ఇది రాజకీయ యుద్ధం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి అవసరం అయిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా చెప్పాలి అంటే తెలంగాణ ప్రాంతం మొత్తం ఋతుపవన ఆధారిత వ్యవసాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నదులైన రెండు నదులు కృష్ణానది, గోదావరి నది తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తాయి. ముఖ్యంగా కృష్ణానది నీటిని మొత్తం తెలంగాణ ప్రాంతంలో అన్నిటిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎందుకంటే అది కృష్ణానది మొత్తం మైదాన ప్రాంతంలో ప్రవహించడం వలన ఆ నదిలో నీటి జలాలను తెలంగాణ ప్రాంతం అంతటా ఉపయోగించుకోగలుగుతుంది. ఇది దక్షిణ తెలంగాణకు మాత్రం ఉపయోగకరంగా ఉంది. ఉత్తర తెలంగాణలో ప్రవహించే గోదావరి నది ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. దాంతోపాటు అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రవహించడం వలన నదీ నీటి జలాలను ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా వెనుకబడిందని చెప్పవచ్చు. దీనిని గమనించిన కేసీఆర్ గారు అప్పుడు గోదావరి నదీ జలాలను ఉపయోగించుకోవాలి అంటే ఎత్తిపోతల ప్రాజెక్టు తప్ప వేరే అవకాశం లేకపోవడంతో 2016లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుని ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఇది మెగా ఇంజనీరింగ్ సంస్థకి, అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఈ ప్రాజెక్టు పనులను అప్పగించారు. ఇది 2019లో పూర్తయింది. 2019లో పూర్తి అయిన తర్వాత దీంట్లో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలు ఏంటి? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి లాభమా నష్టమా? అసలు ఈ ప్రతిపక్షం చెప్పేది నిజమా, విపక్షం చెప్పేది నిజమా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టు ప్రధానంగా 7 ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. దీంతోపాటు 3 అతిపెద్ద రిజర్వాయర్ కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు 1832 కిలోమీటర్ల పైప్ లైన్ తెలంగాణ రాష్ట్రం మొత్తం, ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ పైప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు 147 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు వలన లాభాలు ఏంటంటే 18.25 లక్షల ఎకరాలకి నీటిని అందించడం, దీనితో పాటు గ్రామీణ ప్రాంతంలో సాగునీటి వసతి కల్పించడం, దాంతోపాటు తాగునీటి వసతి కల్పించడం, దాంతోపాటు పరిశ్రమలకు నీటిని అందించడం, వీటన్నిటితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తాగునీటితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు కూడా నీటిని అందించడం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు. ఈ ప్రాజెక్టు వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని చాలామంది ఆర్థికవేత్తలు, నిపుణులు చెప్తున్నారు. కారణం ఏంటి అంటే ఒక్క మల్లన్న సాగర్ డ్యామ్ను నిర్మించడం కోసం ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పునరావాసానికి తరలించడం జరిగింది. తరలించడంతో పాటు ఆ ప్రాంతంలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. దాంతోపాటు ఎక్కువ అటవీ ప్రాంతం అనేది ధ్వంసం చేయడం జరిగింది. దీనివలన అటవీ ప్రాంతం ధ్వంసం కావడం వలన అక్కడ నివసిస్తున్న గిరిజనులకి స్థానికత కోల్పోయే ప్రమాదం ఉంది. దానితో పాటు అటవీ ప్రాంతం నష్టపోవడం వల్ల మళ్ళీ అటవీ ప్రాంతాన్ని సృష్టించడం అనేది అంత ఈజీ కాదు. దాంతోపాటు నిర్మాణ పనులపై నాణ్యతపై కూడా ఒక ఎలిగేషన్ ఉంది. ఏమని అంటే నిర్మాణ పనుల్లో చాలా నాణ్యత లోపించిందని, దానిలో చాలా అవినీతి జరిగిందని అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వృద్ధి దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీటి అందించడం ఇప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. దానితో పాటు కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అంటే రిజర్వాయర్లు నిర్మించలేకపోవడం పూర్తిగా, దాంతోపాటు అన్నిటి ఫెసిలిటీస్ కల్పించడంలో చాలా విఫలమయ్యాయి. అందువలన ఈ ప్రాజెక్టు పూర్తిగా వినియోగంలోకి రాలేదని అందరూ విమర్శిస్తున్నారు. దాంతోపాటు ఒకప్పుడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలిచిన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనే దాని మీద ఇప్పుడు నీళ్లు కమ్ముకుంది. అసలు ఇది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగమా, నిరుపయోగమా? తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించే డబ్బు అంటే 80,000 లక్షల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 1.20 లక్షల కోట్లకు చేరిందని కాగ్ నివేదిక సమర్పించింది. అంటే ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీని మీద విమర్శలు బాగా ఉన్నాయి. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానితో పాటు నిర్మించింది కూడా. కానీ 2023 ఎలక్షన్లో
గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతి జరిగిందని దీనిని నిగ్గుదేల్చడానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ దీనిలో ఉన్న నిజాలను నిగ్గుదేల్చడానికి 100 రోజుల డేట్ టైం సమయం ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దీనిని పినాకి చంద్రఘోష్ గారు దీనిని చూసి మొత్తం ప్రాజెక్టు అన్నిటిని అబ్జర్వ్ చేసి అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటెల రాజేందర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన హరీష్ రావు గారికి నోటీసులు అందించారు. ఏమని? కమిటీ ముందు మీరు ప్రత్యక్షంగా హాజరు కావాలి అని చెప్పారు. ఈ కమిటీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవిత గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఇరికించే దురుద్దేశంతోనే కమిషన్ నోటీసులు ఇచ్చిందని, ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని విమర్శించారు. దీంతోపాటు ఇందిరా పార్కులో కేసీఆర్ గారికి రక్షణ కవచంలా ఉంటామని ధర్నాలో ముఖ్యంగా పేర్కొన్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారి కమిషన్ ముందు ఈటెల రాజేందర్ గారు నిన్న అనగా 6వ తారీఖు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఎందుకంటే ఈయన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి. ఆ ప్రాజెక్టులో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా కమిషన్ ముందు వివరించారు. కమిషన్ కూడా ఆయన చెప్పిన అంశాలన్నిటినీ సానుకూలంగా విని అసలు వాళ్ళకి కావాల్సిన ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకున్నట్లు మనం పేపర్లో చదివాము. దీంతోపాటు కమిషన్ ప్రతిదీ కూలంకుషంగా చర్చిస్తుంది. హరీష్ రావు గారు కూడా రేపు సోమవారం కమిషన్ ముందు హాజరవుతారు. బుధవారం రోజు అనగా 11వ తారీఖు కేసీఆర్ గారు కూడా ప్రత్యక్షంగా కమిటీ ముందు హాజరవుతారని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అసలు కాళేశ్వరంపై జరుగుతున్నది ఏంటి? ప్రభుత్వం వీరిని రాజకీయంగా ఇరికించే ఉద్దేశంతో జరుగుతుందా, లేదా నిజంగానే కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరిగింది? ఇవన్నీ నిగ్గుదేల్చాలి. అంతేకాని రాజకీయ కక్షతో ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి జీవనాడి లాంటిది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మొత్తం కృష్ణానది నీటి దక్షిణ తెలంగాణ ఉపయోగపడుతుంది. కానీ ఉత్తర తెలంగాణకు ఉపయోగపడేది ఓన్లీ గోదావరి నీరు. గోదావరి నీరు మీద ప్రాజెక్టు నిర్మించాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టు తప్ప వేరే ప్రాజెక్టు నిర్మించడానికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే తెలంగాణ భూభాగం మొత్తం ఎత్తులో ఉంటుంది, నది పరివాహక ప్రాంతం మొత్తం లోతులో ఉంటుంది, దాంతోపాటు అటవీ ప్రాంతంలో ఎక్కువగా ప్రవహిస్తుంది. దీనివలన గోదావరి నది మీద ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఖచ్చితంగా ఎత్తిపోతల ప్రాజెక్టే నిర్మించాలి తప్ప వేరే ప్రాజెక్ట్ నిర్మించడానికి ఆస్కారం లేదు. అందువల్ల అప్పటి సీఎం అయిన కేసీఆర్ గారు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిర్మించారు. కానీ ఇందులో అవినీతి జరిగిందని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, జరిగిందా లేదా అనేది కమిటీ తెలుస్తుంది. అంతేగాని దీనిని రాజకీయంగా వాడుకోవద్దని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.